ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 పెంపుపై పార్లమెంటులో కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము 1995 కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ను 1000 నుంచి 7,500కు పెంచాలని కోరుతున్నారు. అలాగే కరువు భత్యం అందించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము. ఇక ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ను 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధరలకు ఇస్తున్న కనీస పెన్షన్ 1000 అనేది సరిపోవటం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరారు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్సభలోనూ చర్చకు వచ్చింది. పార్లమెంటు సభ్యుడు రామ్వీర్ సింగ్ బిధూరి ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంతమందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారు. ఇక ఎంపీ బిందూరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. కనీస ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారు. ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తుందని స్పష్టం చేశారు. ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33% కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16% కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుంది. అలాంటి లెక్కలన్నింటినీ తీసుకొని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాము. ఈపీఎస్ 1995 పేరా 32 ప్రకారం ఈ ఫండ్ వార్షికంగా జమ అవుతూ ఉంటుంది. ఇక ఈపీఎస్ 1995 పరిధిలోనే పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం 1000 రూపాయలు పెన్షన్ను అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు ఈపీఎస్ నిమిత్తం ఏటా అందించే వేతనాల్లో 1.16% మేర బడ్జెట్ మద్దతుకు అదనంగా ఈ సదుపాయం కల్పిస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. లక్షలాది మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న ఈ కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే పెన్షన్ పెంపుతో పాటు ఈపీఎస్ 95 పెన్షనర్లు వారి జీవిత భాగస్వామ్యులకు ఉచిత వైద్య సౌకర్యాలు కూడా అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.